ఓం నమ శివాయ శంభో శంకర్ హరం రమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మన మకర రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దామండి. ఒకసారి మకర రాశి వారికి గవ్వలేసి చూస్తున్నాం. అప్పు మకర రాశి వారికి అన్ని కష్టాలే ఉన్నాయి కదండి. ఏంది మొత్తం బోల్తా పడాయి. 1, 2, 3, 4 ఇది ఒకటి లాస్ట్ అండి. 1, 5 అది మొత్తం బోర్లనే పడ్డాయండి. కానీ ఎంత చేసినా కానీ బరకత లేకుండా అవుతుంది మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఎంత సంపాదించుతున్నారు కానీ అంతని పడగొట్టినట్టు అవుతుందండి. ఏమన్నా కుండ పలిగినట్టే అవుతుంది. ఎంత చేసినా కానీ బరకత ఉండకుండా అవుతున్నదా. కానీ అదృష్టం రేఖాటంలో ఆలోచన కానీ ఇల్లు చూస్తే అడవి చూస్తే ఇల్లు అన్నట్టు కనపడుతుంది. కానీ మకర రాశి వారు ఎంతైనా కానీ అభిషేకాలు చేపించుకోవాలండి. దేవుని జగల పోయి అభిషేకం చేపించుకోండి. మీ ఉన్న దరిద్రం ఉన్న బయటికి మొత్తం వెళ్ళిపోతుంది. ఏమంటే మీ దగ్గర ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉందండి. మీ దగ్గర ఖర్చు ఈ చేతుల సంపాదించుతున్నారు, ఈ చేతులు పడగొట్టినట్టు అవుతుంది. కానీ ఒక్క రూపాయి మీ దగ్గర బరకత్ ఉంటలేదండి. బరకత్ మీ దగ్గర లేదు. మీరు ఎంతో ఉల్లాసంగా పోతున్నారు. రాత్రిపూట ఇది చేద్దాం అది చేద్దామని మస్తు అనుకుంటున్నారు. పొద్దుగల లేస్తే ఏ పని చేయడానికి మనసు అవ్వటం లేదు. అది ఎందు గురించి? ఇది మొత్తం ఇంకో బోల్తా పడ్డాయి, గవ్వలు బోర్ల పడ్డాయి. ఈ బోర్ల పడినందుకు చెప్తున్నానండి. ఈ గవ్వలు ఇట్లా బోర్ల పడకూడదు. ఒకడన్నా చిత్తపడాలన్నా, ఒకరన్నా ఎవరన్నా హెల్ప్ చేస్తారన్నట్టు ఉంటుంది. అన్నీ బోల్తనే పడ్డాయి. అందుకని చెప్తున్నానండి, ఈ మకర రాశి వారికి ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంటుంది. అందట్లో కానీ పెద్దల మాటలో కానీ నిలబెట్టే భాగ్యం ఉన్నది. కానీ మీ అదృష్టం రేఖాటంలో కానీ ఏదైనా చికాకులు వచ్చినా కానీ ఎవరైనా మనకి ఎదురు పడినా కానీ అవునయ్య నీ మాట ప్యాస అని చెప్పి ఒకే అనుకుని నడిస్తే మీరు ఏదన్నా ముంగడ బాగుపడతారు. ఈ మకర రాశి వారు ఆలోచన రేఖాటంలో కానీ శేష పనులు కష్టాలు చిక్కులు ధన రేఖాటంలో కానీ ఈ చేతుల నుంచి సంపాదించి ఏ చేతుల నుంచి ఒకరికి పెట్టాలని ఉంటుంది. మీకు ఒకరికి పెట్టే భాగ్యం ఉంటుంది కానీ ఒకరికి తినే భాగ్యం మీ పేరు మీద ఉండదండి. ఈ మకర రాశి వాళ్ళు చాలా కష్టాలు పడతారు, చాలా చిక్కులు కూడా ఉన్నాయి. ఎంత నిదానం చేయండి అంత బాగుపడతారు. మీ అనుకున్న పనులు కూడా మీ పేరు మీద వెళ్ళిపోతున్నాయి. కానీ మీ పేరు మీద ఏదన్నా ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయకండి. శనివారం రోజు షేవింగ్ ఉండని కటింగ్ ఉండని చేయవద్దు. మంగళవారం రోజు కొత్త పనులు మాత్రం మొదలు పెట్టకండి. మీ బంధుమిత్రులతో దగ్గరగా ఫ్రెండ్షిప్గా లాగా ఉండండి. వాళ్ళే మీకు ఒక హెల్ప్ చేస్తారు. వాళ్ళతోటి మీ కాలు ఒక మెట్టు ఎక్కేది ఉంది. కానీ మీ అదృష్టం బాగుపడతారు. ఏదన్నా మీ చేతులు ఒక పెళ్ళి కళ్యాణం వివాహం ఏదన్నా చేయాలనుకున్నా, ఏదైనా అమ్మాయితోని ఏదైనా నిశ్చితార్థం చేయాలనుకున్నా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. మీకు ఎక్కడ పని మీ ఫ్యూచర్లో మంచిగా అవుతుంది. ఆ భగవంతుడు మీకు కాపాడతాడు. మీ అనుకున్న పనులు మీకు జరుగుతుంది. ఏదైనా చేయాలనుకున్నా కానీ అనుకున్న పనుల్లో కానీ హస్తరేఖ మా ఆడపిల్ల ఉంటే ఎడమ లెఫ్ట్ హ్యాండ్ ఎవరికి చూపించకండి. మగపిల్లలు కుడి భాగం కుడి చేయి ఎవరికి మాత్రం చూపెట్టకండి. చేయరేఖ చూపెట్టకూడదు, మంచిది కాదండి. మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి. మీ అనుకున్న పనుల్లో బరకత్ కూడా అవుతుంది. 4 పైసలు మీ చేతికి దొరుకుతుందండి. మీ అనుకున్న పనులు మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ శంభో శంకర్.